పన్నులు బకాయి పడిన ప్రాపర్టీస్ పై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 469 ప్రాపర్టీస్ ను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ప్రాపర్టీస్ నుంచి 19 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. నిన్న ఒక్కరోజే 6.5 కోట్లు వసూలైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే 6,34,000 ప్రాపర్టీస్ కు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ 2,000 కోట్లు అయితే ఇప్పటి వరకు 1,569 కోట్లు కలెక్ట్ అయినట్లు సమాచారం. ఇప్పటికున్న పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ రీచ్ కావటం కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్లో మొత్తం 19.5 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో 3 లక్షల వరకు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కోసం వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ పై వడ్డీకి 90% రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేపటి నుంచి మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.